వనమెల్లా జనమే చెట్టు పుట్ట గుట్ట ఎక్కడ చూసినా భక్త జనమే మేడారం మట్టి పసుపు వర్ణమై మెరుస్తోంది. నిలువెత్తు బంగారంతో ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది. డప్పుల దరువులు శివశక్తుల పూనకాలు లక్షలాది మంది భక్తుల నీరాజనాలతో జాతర వైభవంగా సాగుతోంది. మేడారం జాతరకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. ఆదిపరాశక్తి సమ్మక్క రాకతోటి వనమంతా జనంతో పులికించిపోతుంది. సమ్మక్క సారలకు సంబంధించినటువంటి గద్దలను దర్శించుకునేందుకు దేశంలో ఉన్నటువంటి వివిధ గిరిజన జాతులకు సంబంధించినటువంటి సమూహం అంతా ఇక్కడ ఆత్మీయంగా కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. అమ్మకు ఇష్టమైనటువంటి వనం తోటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా ఈ చిన్నారులు అక్కడ ఏదైతే ఆదివాసీ బిడ్డలున్నారో ఆ సంస్కృతి ఆ సంప్రదాయం మేళవించే విధంగా వీళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చిరమ్మా? ఎక్కడ ఏ ఊరు మీద? మాది సిర్పూర్ కాగసనగర్. అవును, 40 మంది వచ్చినాం మేము. మాకు కూడా నిమ్మలాగా మంచిగా ఉండాలి, దేవుని కరుణించాలి, సమ్మక్క సారక్క మంచిగా ఉండాలి, దీవెన ఇయ్యాలి, మా పిల్లలకు అందరికి మంచిగా ఉండాలి. మనం చూడొచ్చు జాతర అంతా కూడా ఆదిపరాశక్తి సమ్మక్క సారక్క తోటి వాళ్ళ నామస్మరణతోటి మారుమోగుతుంటే జాతర చుట్టూ ప్రాంగణం లోపల విస్తీర్ణం లోపల ఆదివాసీ బతుకు చిత్రాలన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారులు ఇద్దరు కూడా సమ్మక్క సారక్క రూపం లోపల వనంలో జీవించే బిడ్డలుగా అమ్మకి ఇష్టమైన రూపంతో మొక్కులు చెల్లించుకునేందుకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి వచ్చి చింతగూడెం నుంచి వచ్చినటువంటి ఈ చిన్నారులు జాతరలో ఆకర్షణగా నిలిచారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ, మేడారం, ములుగు జిల్లా.